హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సామాన్యుల సంక్షేమం కోసం సెంట్రల్ గవర్నమెంట్ చాలా పలు రకాల పథకాలను తీసుకొచ్చిందండి. అందులో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ఇన్సూరెన్స్ పథకం గురించి చెప్పడానికి ముందుకు వచ్చానండి. డోంట్ స్కిప్ ద వీడియో, లాస్ట్ వరకు చూడండి. అట్ ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తూ ఉన్నారు. సో కుటుంబాన్ని పోషించే వ్యక్తి అనుకోని విధంగా దూరమైనప్పుడు ఫ్యామిలీ అంతా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే కొంతవరకు కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడచ్చు. కానీ మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా ఎక్కువగా ఉంది కారణంగా చాలా మంది వెనకడుగు వేస్తూ ఉన్నారండి ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకోవడానికి. ఈ క్రమంలోనే సామాన్యులకు సైతం కూడా తక్కువ ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వం అనేది ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అదే PMJJBY, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అండి. దాని యొక్క ఎలిజిబిలిటీ మనం చూసుకున్నట్లయితే మీ యొక్క వయసు అనేది 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలండి. అదే ఎవరైతే 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ PMJJBY స్కీమ్ లో ఎన్రోల్ అవడానికి అర్హులండి. అండ్ మీకు పోస్ట్ ఆఫీస్ లో గానీ బ్యాంకులో గానీ సేవింగ్ ఖాతా కలిగి ఉండాలండి. అండ్ దీని యొక్క బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే 18 నుంచి 50 సంవత్సరాల వయసు గల సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా 2 లక్షల విలువైనటువంటి ఒక సంవత్సరం టర్మ్ లైఫ్ కవర్ అనేది అందిస్తుందండి ఈ స్కీము. అండ్ ఇది ఏ కారణం చేత మరణాన్ని కూడా కవర్ చేస్తుందండి. ఎనీ డెత్, అదే యాక్సిడెంట్ అవ్వచ్చు లేదా నార్మల్ డెత్ అవ్వచ్చు, ఏ డెత్ అయినా కూడా మీకు 2 లక్షల కవరేజ్ అనేది ఉంటుందండి. అండ్ సబ్స్క్రైబర్స్ సంవత్సరానికి 436 రూపాయలు ప్రీమియం చెల్లించారండి. ఇది సబ్స్క్రైబర్ యొక్క పోస్ట్ ఆఫీస్ ఆర్ బ్యాంక్ ఖాతా నుంచి మీకు ఆటోమేటిక్ గా డెబిట్ అవుతుందండి. అంతేకాకుండా ఎవరైతే 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఎన్రోల్ అవుతారో వాళ్ళకి వార్షిక ప్రీమియం చెల్లిస్తూ వాళ్ళు 55 వరకు కూడా చెల్లించవచ్చండి. ఈ వార్షిక ప్రీమియాన్ని 55 కూడా మీకు ఈ కవరేజ్ అనేది అందిస్తుంది. అట్ ది సేమ్ టైం రెన్యువల్ సదుపాయం కూడా ఇందులో ఉందండి. అయితే దీని యొక్క ప్రాసెస్ చూసుకున్నట్లయితే దరఖాస్తు ప్రక్రియ మనం చూసుకున్నట్లయితే మీరు ఆఫ్లైన్ లో చేసుకోవచ్చు, ఆన్లైన్ లో చేసుకోవచ్చు. ఆఫ్లైన్ లో అయితే మీకు ఒక ఫామ్ అనేది ఇస్తారండి. ఆ ఫామ్ ని మీరు ఫిల్ చేసినట్లయితే మీకు సమీప బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ వెళ్ళినట్లయితే మీకు ఫామ్ ఇవ్వడం జరుగుతుంది PMJJBY. దాన్ని ఫిల్ చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క అకౌంట్ కి ఈ PMJJBY అనేది ఎనేబుల్ చేస్తారండి. అండ్ ఈ PMJJBY కింద కవరేజ్ అనేది జూన్ ఫస్ట్ నుంచి మే 31 వరకు కూడా ఈ వార్షిక ప్రీమియం చెల్లింపుపై ఒక సంవత్సరం పాటు చెల్లుతుందండి. ఒకవేళ ఆలస్యంగా కానీ మీరు ఎన్రోల్ అయినట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి టేబుల్ మీకు స్క్రీన్ పై చూపిస్తాను. ఆ విధమైన ప్రీమియం చెల్లించాలండి. ఒకవేళ జూన్, జూలై, ఆగస్ట్ ఇప్పుడు ఎన్రోల్ అయినట్లయితే 430 రూపాయలు పే చేయాలి. అండ్ సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, నవంబర్ అయితే 342 రూపాయలు పే చేయాలి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అయితే 228 రూపాయలు పే చేయాలి. అండ్ మార్చ్, ఏప్రిల్, మే ఇందులో కానీ మీరు ఇప్పుడు కానీ చూసుకున్నట్టు ఇప్పుడు కానీ ఎన్రోల్ అయితే 114 రూపాయలు పే చేయాలండి. అది కూడా మే 25 నుంచి మీకు మే 31 లోపు ఈ మధ్యలో మీకు ఈ ప్రీమియం అనేది మీ యొక్క సేవింగ్ ఖాతా నుంచి డిడక్ట్ అవుతుందండి. అండ్ ఈ PMJJBY క్లెయిమ్ ఫామ్స్ సంబంధించిన యాక్సెస్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ పెడతాను. దాని నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ వీడియో PMJJBY గురించి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. 2 లక్షల విలువైనటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి అందించండి. సో ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేయడం ద్వారా ఈ యొక్క వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఈ PMJJBY గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.